అయోధ్య రామ మందిరం నిర్మాణానికి దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఆటంకాలను అధిరోహించి ఆలయం నిర్మాణం చేపడతారన్నటువంటి శుభవార్త తెలిసినటువంటి భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడాను ఆలయ నిర్మాణానికి తమ వంతుగా ఆర్థిక సహకారంతో పాటు ఆభరణాలు కూడా దానం చేశారు. కాకపోతే ఆలయ నిర్మాణం పూర్తయి పూజలను అందుకుంటూ ఆ అయోధ్య రాముడు ఇచ్చినటువంటి దాతలు ఇచ్చినటువంటి ఆభరణాలతో పాటు ఆ దాతల సొమ్ము కూడాను ఈరోజు దారి మళ్ళిందన్నటువంటి ఆరోపణ ప్రపంచవ్యాప్తంగా కూడాను ఈరోజు అయోధ్య రాముడి వైపే చూస్తున్నాయి. ఈ విషయంలో అయోధ్య రాముడిని అడ్డం పెట్టుకొని 3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ విషయంపై సమగ్రమైన దర్యాప్తు నిర్వహించడంలో ఎందుకు తత్సారం వహిస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంది. ఈ విషయంపై యావత్ హిందువులందరూ మనోభావాలు దెబ్బతీసే ఈ పరిణామాల పట్ల రాబోయే ఎన్నికల్లో రాముడే తగిన బుద్ధి చెబుతాడని చెప్పేసి ఈరోజు శాపనార్థాలు పెడుతున్నాం. మరి ఈ విషయంలో మనతో మాట్లాడడానికి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారావు చూస్తే అయోధ్య రామాలయ నిర్మాణాన్ని చేపడతారన్నటువంటి ఒక శుభవార్త యావత్ హిందువులందరినీ కూడాను ఒక ఆనందం కలిగించింది. ఔదార్యంగా వచ్చి దాతలందరూ కూడాను నగదు రూపాయనే ఆభరణలు ఇచ్చారు. ఈరోజు ఆలయ నిర్మాణం పూర్తయింది. భక్తులు తాకిడిపోయి ఈ తరుణంలో భక్తులు ఇచ్చినటువంటి లేదా దాతలు ఇచ్చినటువంటి సొమ్ము దారి మళ్ళడం వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని బయటపెట్టడంలో బీజేపీ ప్రభుత్వం ఎందుకు మీనమేస లెక్క? మా డిమాండ్ కూడా అదే. ఇట్స్ ఓన్లీ రామ మందిర్. మేము అన్నది ఏంటంటే ఇట్స్ ఓన్లీ రామ మందిర్. అది బీజేపీ సంఘ్ పరివార్ పొలిటికల్ ప్రాజెక్ట్. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే 2 సీట్స్ నుంచి 300 సీట్స్ తెచ్చి బీజేపీని హిందుత్వ పునాది మీద 3 సార్లు అధికారంలోకి రావటానికి ఉపయోగించుకునే పొలిటికల్ ప్రాజెక్ట్. దాని లాజికల్ కంక్లూషన్ ఏంటంటే అది పొలిటికల్ ప్రాజెక్ట్గా వాడుకొని అదే రాముడు ఆలయంలో ఈరోజు చోరీ చేశారు అన్నది వాళ్ళ మీద ఉన్న ప్రధానమైన అలిగేషన్. వాళ్ళు నిజంగా చోరీ చేయలేకపోతే మేము చేయలేదు అని చెప్పడానికి వారు ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఇన్ ద సూపర్విజన్ ఆఫ్ సుప్రీంకోర్టు ఎంక్వైరీ వేయొచ్చు కదా. సిట్ వేశారు. ఆ సిట్ ఏం చెప్పింది? ఈ ట్రస్ట్లో ఒక రోబస్ట్ విధానం లేదు, ట్రస్ట్లో అసలు ఏ ఫార్మాలిటీ కూడా పాటించలేదు, వాళ్ళు చాలా ఇన్ఫార్మల్గా సిట్ ఇచ్చే రిపోర్ట్ మీరు చదవండి, చాలా ఇన్ఫార్మల్గా వెళ్ళారు, అందులో సీసీ కెమెరాస్ అడ్డంగా నిలబడి కలెక్ట్ చేశారు, ఒక డ్రెస్ కోడ్ లేదు, ఒక భద్రతా ఏర్పాట్లు లేవు, చాలా బాధ్యతారహితంగా చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మాకు దీంతో ఈ ట్రస్ట్తో సంబంధం లేదు అంటానికి లేదు. ఎందుకంటే శంకుస్థాపన చేసింది ప్రధాని గారు, దీన్ని ప్రారంభించింది ప్రధాని గారు. ప్రారంభ సమయంలో కూడా శంకరాచార్యుల వంటి స్వామీజీలు బాలరాముడు ప్రతిష్ఠ కాదు పట్టాభిరాముడిని ప్రతిష్ఠ చేయాలి, ఆలయ నిర్మాణం పూర్తి కాకముందర మనం ఈ ప్రారంభోత్సవాలు చేయకూడదంటే వారి పేరు రాజకీయ దాడులు బీజేపీ పార్టీ చేయించింది. తర్వాత ఈ ట్రస్ట్ వేసేవారు ఎవరు? స్వయంగా ప్రధానమంత్రి గారి పర్యవేక్షణలో ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో ట్రస్ట్ జనరల్ సెక్రటరీ, ట్రస్ట్ చీఫ్ చంపత్ రాయ్ అనే వ్యక్తి ప్రధానికి అత్యంత సన్నిహితులు. 15 మంది సభ్యుల్లో 12 out of 15 మెంబర్స్ బీజేపీ వారు వేసిందే, ఆర్ఎస్ఎస్ వారే, విశ్వ హిందూ పరిషత్ వారే, సంఘ్ పరివార్ సంస్థల వారే అందులో ఉన్నారు. ఎవరు లౌకికవాదులు లేరే. చివరికి చంపత్ రాయ్ ఏం చేశారు? వారి ఆ జనరల్ సెక్రటరీ వారి డ్రైవర్ను కూడా కౌంటింగ్ ఏజెంట్గా అందులో పెట్టారు, వారు మేనల్లుగా పెట్టారు. ఓకే, అంతా పారదర్శకంగా అయిందే అనుకుందాం. అంతా పారదర్శకంగా అయ్యేటప్పుడు ఎందుకు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రెసిగ్నేషన్స్ మీరు యాక్సెప్ట్ చేశారు? ఎందుకు సుప్రీంకోర్టుతో ఒక స్వతంత్ర స్వయం ప్రతిపత్తి పర్యవేక్షణలో ఒక ఎంక్వైరీ వేయలేకపోతున్నారు? సిట్ మాత్రమే ఎందుకు వేశారు? ఎందుకు జూనియర్ ఎంప్లాయీస్ మీద యాక్షన్ తీసుకున్నారు? సీనియర్ ఫంక్షనరీస్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు చంపత్ రాయ్ మీద ఎఫ్ఐఆర్ మీరు నమోదు చేయలేదు? ఓకే, మీరు అంతా ట్రాన్స్పరెంట్గా అయింది అనుకునేటప్పుడు ఆ ట్రస్ట్ని ఎందుకు డిజల్యూట్ చేయరయ్యా? ఆ ఉద్యమం మీదే, రామ్ మందిర ఉద్యమం క్యాంపెయిన్ మీదే మీరు భారతదేశంలో 3 సార్లు అధికారంలోకి వచ్చారు. ఆ హిందుత్వ అజెండానే మీరు నమ్ముకున్నారు. ఆ జాతీయత అజెండా మీద మీరు బయటకు వచ్చారు. యాంటీ కరప్షన్ అన్నారు. యాంటీ కరప్షన్ అని ఏ ఫౌండేషన్ మీద మీ పార్టీ ఆవిర్భావం అయిందో ఈరోజు ఆ ఫౌండేషన్నే పెకిలించి రాముడి తాలూకా ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, రాముడి దగ్గర డొనేషన్స్, పేద కుటుంబాలు, మహిళలు, రైతులు, కార్మికులు తమ కుటుంబ ప్రయోజనాలను పక్కన పెట్టి తమ కష్టార్జితాన్ని చెమటూర్చి మీకు ఇచ్చిన ఆఫరింగ్స్ని ఈరోజు మీరు చోరీ చేశారే. ఈరోజు రాముడు మీకు క్షమిస్తాడా? దీని పట్ల మీరు స్పందించరా? భారతదేశంలో 146 కోట్ల మంది భారతీయులు అయితే ఈరోజు 115 మంది హిందువులు ఉన్నారు. 115 మంది హిందువుల నమ్మకాన్ని, వారి విశ్వాసాన్ని, వారి భక్తిని, హిందూ మతంపై ఉన్న వారికి ప్రేమ గౌరవాన్ని మీరు వాటిపైన చేసిన దాడిగా ఈరోజు హిందువులు భావిస్తున్నారు. అందుకు మిమ్మల్ని హిందువులు క్షమించే పరిస్థితే లేదు. ఖచ్చితంగా రేపు 2027లో
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మీకు ఈ హిందువులు ఏదైతే 80% హిందువులు ఈ కంట్రీలో ఉన్నారో వారి తాలూకా ఎఫెక్ట్ ఆ శ్రీరాముడి ద్వారానే చూపిస్తారని, ఏ రాముడి బొమ్మ చూపించి ఏ రాముడి వల్ల మీరు అధికారంలోకి వచ్చారో ఆ రాముడే మీకు అధికారాన్ని కుకట్టు వేలుతో పేల్చి లౌకికవాద హిందువులకు మాత్రమే ఈ దేశంలో స్థానం ఉంది, హిందుత్వాకి చోటు లేదు, హిందూయిజంకి మాత్రమే చోటు ఉంది. అందుకే మా నాయకుడు రాహుల్ గాంధీ అనేకమైన సందర్భాల్లో చెప్తాడు, హిందుత్వ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూయిజం. హిందుత్వ అన్నది హిందూయిజం ముసుగులో అధికారం రావడానికి వాడుతున్న ఒక రాజకీయ క్రీడే హిందుత్వ. హిందూయిజం అంటే ఒక జాతీయ వాదన, హిందూయిజం అంటే ఒక జీవన విధానం, హిందూయిజం అంటే ఒక ధర్మం, హిందూయిజం అంటే ఒక ఆధ్యాత్మిక భావన. అటువంటి ఆధ్యాత్మిక భావననే ఈరోజు బీజేపీ ఒడిసి పట్టుకొని 3 సార్లు అధికారంలోకి వచ్చింది. రామమందిర నిర్మాణంలో ఈరోజు ఈ దారి మళ్ళినటువంటి వ్యవహారం ఏదైతే దాతలు ఇచ్చిన సొమ్ము కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మేము కూడా మందిరంలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో సుమారు 115 కోట్ల మంది హిందువులు భాగస్వామ్యంతో కట్టినటువంటి రామాలయం నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ భాగవతం బయటకు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి కనీసం నోరు మెదపని పరిణామం. అసలు ఆయన హిందువా లేకపోతే హిందూ ద్రోహిగా భావించు. హిందూ ముసుగులో, హిందుత్వ ముసుగులో అధికారం కోసం పనిచేస్తున్న ఒక నాయకుడిగానే మేము పరిగణిస్తున్నాం. ఆయన హిందూయిజంకి చెందిన వ్యక్తి కాదు, అదే మేము అంటున్నాం. హిందూయిజంకి చెందిన వ్యక్తి కాదు. హిందూయిజం టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ హిందుత్వ పేరుతో హిందూయిజం ముసుగులో మేము హిందువులనే గౌరవిస్తాం, మేముంటేనే హిందువులను ప్రొటెక్ట్ చేయగలం, మేముంటే జాతీయతను ప్రొటెక్ట్ చేయగలం, ఒక నమ్మబలికి మసిపూసి మారేడుకాయ చేసిన విధంగా అధికారం చేపట్టారు. ఇప్పుడు దేశంలో హిందువులందరూ వీళ్ళు రామభక్తులు కాదు, వీళ్ళు జై శ్రీరాములు కాదు, వీళ్ళు ఆ ముసుగులో డ్రామాలాడి రాజకీయ అధికారం చేపడుతున్నారన్న విషయాన్ని గ్రహించారు. మీరు భవిష్యత్తులో చూస్తారు. ఇది ఎంత చెప్పానండి నేను, ఇది ఒక బ్యాంకు దోపిడీ కాదు, వ్యాపార సంస్థల్లో చేసిన దోపిడీ కాదు. 146 కోట్ల మంది ప్రజానీకం తాలూకా విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భక్తిని హిందూయిజం పైన చేసిన దాడిగా ఈరోజు మేము పరిగణిస్తున్నాం. వారిని హిందువులు క్షమించరు. వీటన్నిటికంటే ముందు రాముడు క్షమించే పరిస్థితే లేదు. వాళ్ళు బాలరాముడు ప్రతిష్ఠ చేశాడు, ఆ బాలరాముడే ఈ బీజేపీ అంతు తేలుస్తాడని మేము ప్రగాఢంగా ఇది ఒక ఉత్తరప్రదేశ్కే పరిమితం అవుతుంది. దేశవ్యాప్తంగా బీజేపీ పతనానికి ఇది బీజం పడింది అనుకో. దేశవ్యాప్తంగా బీజేపీ పతనానికి ఉత్తరప్రదేశ్ నుంచి బీజం పడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ లౌకికవాదులు ఎవరైతే ఉన్నారో, మీరు సీ వాటర్ సర్వే చేస్తుంటారు. సీ వాటర్ సర్వేలో 60% హిందువులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ ఓన్ ఎన్డీఏ పార్టీలోనే 52.7% లీడర్స్ ఇది తప్పు జరిగింది, ఘోరమైన ప్రమాదం అంటే ఆ మతతత్వవాదే ఎన్డీఏలో ఉన్నవారే వారే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలు ఈ ఇష్యూని బయటకు తీసింది ఎవరండి? బీజేపీ ఎంపీ రాజేష్ 3 times ప్రధానమంత్రి గారికి లెటర్ రాస్తేను అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు సిట్ వేశారు. లేకపోతే అది కూడా లేదు. వారి ఎంపీనే ఇది బయటకు తీసింది. సో వారి పార్టీలోనే వ్యతిరేకిస్తున్నారు. ఇదివరకు కాంగ్రెస్ పార్టీని వారు కామెంట్ చేసేవారు పార్టీ విత్ డిఫరెన్సెస్ అని. ఇప్పుడు ఆ పార్టీ విత్ డిఫరెన్సెస్ అన్నది బీజేపీలో వచ్చింది. వారు ఆవిర్భావ ఫౌండేషన్నే వాళ్ళే తవ్వేసుకున్నారు, వాళ్ళ చేతులతో వాళ్ళే తవ్వేసుకున్నారు. మిగతా ఫౌండేషన్ని రాముడు తవ్వేసి ఆ గోతులో వారిని దించేసే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. రామ ఆలయంలో జరిగినటువంటి దాతలు ఇచ్చినటువంటి డబ్బులు కావచ్చు, ఆభరణాలు దారిమళ్ళిన విషయంలో రాష్ట్ర ప్రజలతో పాటు దేశం ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు మళ్ళీ ఆ రాముడు దయవల్లే మళ్ళీ హక్కును చేసుకునే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారం అంతా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పార్టీ. జై శ్రీరాముడు దయవలన, అల్లా దయవలన, జీసస్ దయవలన, గురుగ్రంథ్ సాహిబ్ దయవలన మరలా రాహుల్ గాంధీ గారికి, ఆ నిస్వార్థమైన కుటుంబానికి రాజకీయాలు చేయము, ప్రజల కోసమే ఉన్నాం, ప్రజల కోసమే బ్రతుకుతున్నాం, ప్రజల కోసమే ప్రాణాలు ఇస్తామన్న ఆ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయటానికి దేశంలో ఉన్న లౌకికవాద హిందువులతో పాటు దేశంలో ఉన్న మైనారిటీస్ కూడా సిద్ధంగా ఉన్నారు. జై శ్రీరామ్తో పాటు జై రాహుల్జీ, జై కాంగ్రెస్ అంటానికి వారు ఫ్లాగ్స్ పట్టుకొని రేపు 2029లో రాహుల్ గాంధీ విల్ బి ద ప్రైమ్ మినిస్టర్ అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అన్నది ఏ మాత్రం సందేహం లేదు. కేంద్ర కేబినెట్లో సఫ్లింగ్స్ జరుగుతున్న ఒక సీనియర్ పొలిటీషియన్గా, ఒక మాజీ కేంద్ర మంత్రిగా ఈ సఫ్లింగ్లో ఎవరు ఉంటారా, ఎవరు ఓడిపోతారు, ఒక మీ ఎనాలిసిస్ దీన్ని? నేను కాంగ్రెస్ పార్టీ వాదిగా బీజేపీ షఫ్లింగ్స్ నేనేం చెప్పగలను. పనితీరుని కూడా క్రైటీరియా తీసుకుంటారు. మీరు ఒక కేంద్ర మంత్రిగా పనితీరుకి నరేంద్ర మోడీ గారే ర్యాంకింగ్ ఇస్తారు. ఆ పనితీరు ఉత్తరప్రదేశ్లో రామాలయంలో ఏ విధంగా జరిగిందో వారే ర్యాంకింగ్ ఇస్తారు. వారి మంత్రులు ఏ విధంగా చేస్తున్నారో వారే ర్యాంకింగ్ ఇస్తారు. నీట్ పేపర్స్ లీకేజ్లు
పైన యంగ్స్టర్స్ అందరూ ర్యాంకింగ్ ఆల్రెడీ ఇచ్చారు. ఈరోజు దేశంలో 27% యూత్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ నీట్ పేపర్స్ లీకేజ్ మీద వాళ్ళే ర్యాంకింగ్ ఇచ్చారు. సో హిందుత్వ వాళ్ళ ఫౌండేషన్ ఏముందో ఆ హిందువులే ర్యాంకింగ్ ఇస్తారు. జాతీయత అన్నారు, ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళ జాతీయత ఏంటో 5 daysలో యుద్ధం క్లోజ్ చేశారు. ఆ జాతీయ ద్వారా వాళ్ళే ర్యాంకింగ్ ఇస్తారు. దేశ భద్రత అన్నారు, పెహల్గాంలో జరిగిన ఇష్యూ తర్వాత వారి దేశ భద్రత ఎంతో తెలిసిపోయింది. నాన్ కరప్షన్ నినాదంతో వచ్చారు కదా, నాన్ కరప్షన్ అనేది రామాలయంలోనే చేసిన చోరీతో తెలిసిపోయింది. సో ర్యాంకింగ్ ప్రజలు ఇస్తారు, మనం ఇవ్వాల్సిన లేదు. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పూర్వవైభవం తెచ్చేందుకు మీరు చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు పిసిసి పనితీరు మీకు చేదోడుగా నిలుస్తుంది. అన్నా చెల్లిద్దరూ జయంతి వేడుకల్లో కలిసి వెళ్ళే పరిస్థితి లేదు. పిసిసి వ్యవహారం కరుడు కట్టిన కార్యకర్తలకి కొంత ఆవేదన కలిగించేలా. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు కలిసి వెళ్ళే పరిస్థితి లేదు అంటే అది వారి కుటుంబ వ్యవహారం, వారి వ్యక్తిగత వ్యవహారం. రాష్ట్ర విషయానికి వచ్చేస్తే పిసిసి ప్రెసిడెంట్తో కలిసి వెళ్ళేది లేదు అని ఎవరు మీకు చెప్పారు? పిసిసి ప్రెసిడెంట్ ఏ కార్యక్రమం అయినా మాకు ఇంటిమేషన్ వస్తుంది, ఆమె పిలిచిన వెంటనే మేము వెళ్తాం. కాకపోతే సమయం మాకు కొన్నిసార్లు అవకాశం లేకపోవచ్చు, అవకాశం ఉండొచ్చు. తనకున్న అవకాశాలను బట్టి తన మోడ్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆ విధంగా ఉంటుంది. దాన్ని మనం విమర్శించడానికో కామెంట్ చేయడానికో మనకు హక్కు లేదు. తన మోడ్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇది ఆ విధంగా ఉంటుంది. ఒక్కొక్కరు మోడ్ ఆఫ్ ఫంక్షన్, ఇప్పుడు నా మోడ్ ఆఫ్ ఫంక్షనింగ్ ఒకలా ఉంటుంది, మీ మోడ్ ఆఫ్ ఫంక్షనింగ్ ఒకలా ఉంటుంది. తను ఒక పాత్రని సెలెక్ట్ చేసుకున్నారు, ఆ పాత్రలో తను వెళ్ళొచ్చు. వెళ్ళేంత మాత్రం తనకేదో ఎవరో సహకరించలేదనో తను ఫెయిల్ అయిపోయానో అనడానికి ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. క్వార్టర్ ఫైనల్గా ప్రాదేశిక స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునేందుకు గ్రామీణ స్థాయిలో ఈ ఎన్నికల బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మా ఉనికిని కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తాం. కాంగ్రెస్ పార్టీతోనే దేశ భద్రత ఉంది, కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి ఉంది, కాంగ్రెస్ పార్టీతోనే హిందువులు కూడా భద్రత ఉందన్న అంశం తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీతో ఎలాగ మైనారిటీస్ భద్రత ఉందని మైనారిటీస్కి తెలుసు. ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మేవారు మాకు సహకరిస్తారు. థ్యాంక్ యూ. ఈరోజు అయోధ్య రామాలయంలో చేసినటువంటి ఏదైతే దాతలు ఇచ్చినటువంటి దాతలు డైవర్ట్ కావడం, అదేవిధంగా ఆభరణాలు కూడాను దారిమాలను, ఈ పరిణామాలని ట్రస్ట్ సభ్యులు చేసినటువంటిది సిట్ తేల్చినప్పుడు కూడాను ఏదైతే హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు 3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఈ విషయంపై మేనమేసాలు లెక్కెడుతుంది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి ఈ అంశం తీసుకెళ్లడంతో పాటు రేపు 2026-7 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాముడే ఉత్తరప్రదేశ్లో పూర్తి స్థాయిలో వారికి తగిన బుద్ధి చెప్తారు. అదేవిధంగా దాని తాలూకా మూలాలు మాత్రం ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ పతనానికి ఈ అంశం మాత్రం దోహదపడుతున్న కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. మరి ఈ విషయంలో యావత్ హిందువులంతా కూడాను బీజేపీ హిందూ మతాన్ని అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చి రాముడు సొమ్మును కూడా దారి మళ్లించే ఈ పరిణామాలపై ప్రజలు ఏ విధంగా బొద్దు చెప్తారా అనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.